ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తీగలగుట్టపల్లిలో గల రైల్వే గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ పై కరీంనగర్ వైపు నుండి వస్తూ పోలీసు వారిని చూసి వెనుకకు మలుపుకొని వెళ్లుటకు ప్రయత్నించగా వెనకాల ఉన్న పార్టీ మరియు ముందున్న పార్టీ వారిని పట్టుకొని మోటార్ సైకిల్ ముందు కవర్ను చూడగా అందులో 3 కవర్లలో 520 గ్రాముల ప్రభుత్వ నిషేధిత గంజాయి కనిపించిందని, వారిని మణి దీక్షిత్, సిద్ధార్థ, శశిధర్లుగా గుర్తించామని, నిందితుడు మణి దీక్షిత్ గతంలో మరికొంతమందితో కలిసి ఏపీలోని సీలేరు ప్రాంతం నుండి గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడి నెల రోజులు జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టు తెలిసిందని, విచారణలో నిందితులు ఆంధ్ర మరియు ఇతర ప్రాంతాల నుండి గంజాయి కొనుగోలు చేసుకుని వచ్చి ఎక్కువ ధరకు హమాలీలకు, స్టూడెంట్స్కు అమ్ముతూ లాభాలు పొందినట్లుగా తెలిపినారని, వారి నుండి మొబైల్ ఫోన్స్ను, మోటార్ సైకిల్స్ను మరియు గంజాయిని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు పంపడం జరిగిందని ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మేము తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద వాహనములు తనిఖీ చేస్తుండగా ఒక వాహనంపై 3 వ్యక్తులు అనుమానాస్పదంగా రాగా వారిని ఆపి మేము తనిఖీ చేయగా వారి వద్ద సుమారు 500 గ్రాముల మత్తు పదార్థమైన గంజాయి ఉండగా దానిని మేము స్వాధీనపరుచుకొని మరియు వారిని తనిఖీ చేయగా వారి వద్ద 3 మొబైల్ ఫోన్లు ఉండగా వాటిని పంచుల సమక్షంలో పంచనామా వ్రాసి వాటిని స్వాధీనపరుచుకొని నేరస్తులను విచారించగా వారు గత కొంతకాలం నుండి విశాఖపట్నంలో దగ్గరలో గంజాయిని తక్కువ ధరకు తీసుకువచ్చి కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి తాగే వారికి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక ప్యాకెట్ 500 రూపాయల చొప్పున అమ్ముకుంటూ ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటామని తెలిపినారు. కరీంనగర్ నగరంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి శాశ్వత పరిష్కార మార్గాలపై పోలీస్ కమిషనర్ గౌజ్ అలాం ఐపీఎస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఐపీఎస్లు సంయుక్తంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం ఇంటింటికి సుపరిపాలనకు తొలి అడుగులో భాగంగా ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలోని రాజవరం, కనుపూరు, నర్సాపురం గ్రామాలలో ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కాంటకేశ్వరరావు, అడప వీరబాబు, గాదరాడ గ్రామ సర్పంచ్ దూది కాంతారావు, పీతా శ్రీను, అడప పట్టాభి, మూలగాడని నిర్మలా కుమార్, మండ్రు శ్రీనివాస్, భీమరాజు, అన్నం చెల్లారావు తదితరులు మాట్లాడుతూ కూటమి పార్టీల శ్రేణులతో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇక్కడ రాజవరం, కనుపూరు, నర్సాపురం ఈ 3 గ్రామాల్లో సుపరిపాలనలో తొలడుగు అనే కార్యక్రమాన్ని
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, లోకేష్ గారి నేతృత్వంలో మన ప్రభుత్వం ఏదైతే పనులు చేశారో అవి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు కానివ్వండి, యూనిట్ ఇన్ఛార్జీలు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానివ్వండి, గ్రామ నాయకత్వం కానివ్వండి, మండల నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి వివరించడం, అదేవిధంగా ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ప్రాజెక్టు ద్వారా బూత్ లెవెల్ అధికారులకు, సూపర్వైజర్లకు ట్రైనింగ్ రానున్న ఎన్నికల్లో బిఎల్ఓల పాత్ర అత్యంత కీలకం. ట్రైనింగ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ తహసీల్దార్ సునీత ఎలిజబెత్, ఎలక్షన్ కమిషన్ తెలంగాణ వారు కండక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ ద్వారా బూత్ లెవెల్ అధికారులకు, సూపర్వైజర్లకు ట్రైనింగ్ లో భాగంగా ట్రైనింగ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో ముదిగొండ రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముదిగొండ మండల పరిధిలో ఉన్న సహాయ ఓటర్ నమోదు అధికారులు, నియోజకవర్గ మాస్టర్ ట్రైనర్లు, బిఎల్ఓ సూపర్వైజర్లు అందరూ గురువారం హాజరయ్యారు. అది మనం ఏం చేయలేని స్థితిలో ఉంటుంది. అప్పుడేంటంటే అక్కడ ఎక్కువగా స్థిరంగా ఉన్న షాప్ అన్నది బాబు ఆయన ఉండే వచ్చి కూర్చున్నాడు, లేదు అనట్లేదు, కానీ అక్కడికి కూడా ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ నుంచి వచ్చింది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఈ షాపు మీది కనుక మీ పేరు గాంధీ అడగాలి, అక్కడికి ఆయన ఒక ఏదో పేరు పెట్టి గార్డెన్గా పెడతాము, మీరు ఏమైనా అభ్యంతరం ఉందా అడగండి. కొంతమంది ఒప్పుకోరు, వాడవడం పిచ్చోడు మేఘాలు అంటే ఈజీగా ఒప్పుకోరు. అయితే మనకేంటంటే ఇలాంటి వాళ్ళు అందరూ మనకి ఎక్కడ ఎక్కువ దొరుకుతారంటే బస్సు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని త్యాగానికి, ధర్మానికి ప్రతీకగా భావించే మొహరం ఉత్సవాలు ఈ రోజు 7వ రోజుకు చేరుకున్నాయి. 14వ శతాబ్దంలో కర్బాలా యుద్ధంలో శత్రువులతో పోరాడి ప్రాణాలు అర్పించిన ముస్లిం వీరుల త్యాగానికి గుర్తుగా ప్రతి ఏటా మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ప్రజల మధ్య ఇది పీరీల పండుగ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. 9 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలలో ప్రతిరోజు ఊదుపొగలు పీరీలకు సమర్పించడం, ఊరేగింపులు నిర్వహించడం విశేషంగా ఉంటాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీలోని 12, 13వ వార్డులలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఈ రోజు అడిషనల్ కలెక్టర్ మరియు మున్సిపల్ ప్రత్యేక అధికారి శ్రీమతి బిఎస్ లత పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన ఆమె లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు గొల్లపూడిలోని సచివాలయం మరియు విలేజ్ క్లినిక్ను సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారుల పనితీరును పరిశీలించారు మరియు విలేజ్ క్లినిక్లో మందుల పంపిణీ విధానంపై సిబ్బందితో చర్చించి తగు సూచనలు చేశారు. సచివాలయంలో దేవినేని ఉమా అధికారులతో సంప్రదించి ప్రజల ఫిర్యాదులను సత్వరమైన పారదర్శక విధానంలో పరిష్కరించాలని సూచించారు.
5 వరకు అయితే నాకు ఇక్కడ టాబ్లెట్లు ఇచ్చేవారు కదండి. ఊర్మిళ నగర్ వెళ్ళమనివ్వరండి. అక్కడే మాకు ఇది సచివాలయం కూడా. అక్కడికి వెళ్ళాలంటే వెళ్తాక 100 వస్తాక 100 ఆటోకి అవుతుందని ప్రైవేట్లో మందులు అలా తెప్పించుకుని మింగేదాన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి ఇక్కడికి వచ్చి అడిగితే తీసుకోమన్నారు. తీసుకుంటున్నాను, ఇక్కడే వాడుతున్నాను. సో ఆటో ఖర్చులు మిగిలినవి ఆటో ఖర్చులు మిగిలినండి. మాకు సచివాలయం పని కూడా ఇక్కడే పక్కన అవుతే మాకు గొడవ ఉండదండి. మాకు నీళ్ళు వచ్చి అత్తుకుంటున్నాడు మునిగిపోయింది కానీ మాకేమీ రాయలేదండి. ఇప్పుడు ఈ మెడిసిన్స్ అక్కడికి వెళ్ళే పని లేకపోవడం వల్ల ఆటో ఛార్జీలు ఇదైనా మళ్ళీ నెక్స్ట్ పక్కనే కదా నడిచి వచ్చి తీసుకెళ్తాం. చెప్పిన మిగతా ప్రాబ్లమ్స్ కూడా చూసి మాకు తెలుసు కాబట్టి మళ్ళీ ఇదండి. ఇప్పుడు మీరు మాకు తెలుసు 15 మంది అందుకే మాకు థ్యాంక్ యూ సార్. ఇక్కడే ఉంటారు. మీ క్వాలిఫికేషన్ ఇమీడియట్గా అప్డేట్స్ ఇక్కడే ఉండేది ఆయన పెద్దపల్లి జిల్లాలో ప్రత్యేక పోలీసుల బృందంతో భారీ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పెద్దపల్లి పోలీసులు. పెద్దపల్లి జిల్లా భూమ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర రెసిడెన్సీలోని ఫ్లాట్ నంబర్ 402లో నివాసముంటున్న కొట్టే శ్రీవిద్య 25 మే 2025 నాడు వారి ఫ్లాట్ డోర్ తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడినటువంటి బంగారం 58 గ్రాములు, 1260 గ్రాముల వెండి ఆభరణాలు, నగదు 30,000 రూపాయలు అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ నంబర్ 302లో నివాసం ఉండే గండు అనూష వారి ఇంటి తాళం పగలగొట్టి అందులో నుండి 8 గ్రాముల బంగారం ఆభరణాలు, 300 గ్రాముల వెండి ఆభరణాలు మరియు నగదు 10,000 రూపాయలను దొంగిలించారని పోలీసులు పేర్కొన్నారు. పెద్దపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి ప్రతిభ కనబరిచిన పెద్దపల్లి సిఐ కె ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు లక్ష్మణ్ రావు, బి మల్లేష్, డి రమేష్, జె నరేష్ కుమార్, సనత్ రెడ్డి ఏఎస్ఐ తిరుపతి మరియు కానిస్టేబుల్స్ ప్రభాకర్, రాజు, శరత్, వెంకటేష్, శ్రీను, అనిల్, సతీష్లను రామగుండం సిపి అంబర్ కిషోర్ మరియు డీసీపీ కరుణాకర్ అభినందించారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో జరిగినటువంటి దొంగతనం సంబంధించిన నేరస్తులు ముందే కనబడుతున్నారు. మనకి మే 25వ తారీఖు రోజు పెద్దపల్లి పట్టణం భూమనగర్లో ఉన్న వెంకటేశ్వర రెసిడెన్సీ అనే అపార్ట్మెంట్లో 2 ఇళ్లలో దొంగతనం జరిగిన సంగతి తెలుసు.
దానిలో ఈరోజు దానికి సంబంధించినటువంటి నేరస్తులు ఎవరైతున్నారో సద్దాం అలీ, అట్లాగే అన్వర్ అలీ, మహమ్మద్ సలాం, ఈ ముగ్గురు వ్యక్తులను గౌరవ రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అట్లాగే డిప్యూటీ కమిషనర్ పోలీస్ పెద్దపల్లి వారి సలహా మేరకు ఈరోజు పెద్దపల్లి సిఐ గారు అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు, పెద్దపల్లి సిఐ లక్ష్మణరావు గారు, అట్లాగే పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్ గారు, సుల్తారావు గారు, ఎస్ఐ నరేష్ గారు, జూలపల్లి ఎస్ఐ విశ్వనాథ్ గారు, సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఈరోజు వారిని ఎవరైతే నేరస్తున్నారో ఈ ముగ్గురిని మంచిర్యాలలో ఉన్నటువంటి రాజీనగర్ ప్రాంతంలో పట్టుకోవడం, వారి నుంచి ఏదైతే ప్రాపర్టీ దొంగతనం చేయబడిందో అది కూడా రికవర్ కూడా చేయడం జరిగింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో ఎండిఓ జ్యోతిర్మయి, డిప్యూటీ ఎండిఓ శివరాం ప్రసాద్లు మండలంలో ఉన్న అన్ని రహదారులకు ఇరువైపులా ఉన్న చెత్తను పూర్తిగా తొలగించాలని, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పూర్తిగా వాడకంలోకి తేవాలని, చెత్త తయారీ కేంద్రంలో వర్మీ ఉత్పత్తి చేయాలని, ఇన్సినేటర్ గ్యాస్ కటర్ షటర్ వాడకంలోకి తేవాలని, ఇంటి పన్నులపై మరియు స్వర్ణ పంచాయతీలలోని అన్ని ట్యాక్స్లను పూర్తి చేయాలని మండలంలోని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో పోలీసులు ద్విచక్ర వాహనాల తనిఖీ, సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలింపు. పట్టణ సిఐ దేవేందర్ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాహనాలకు సరైన పత్రాలు ఖచ్చితంగా ఉండాలని ఈ సందర్భంగా వివరించారు. ఆదేశాల మేరకు ఈరోజు చెన్నూరు పట్టణంలో బండికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేని, రిజిస్ట్రేషన్ లేని, తర్వాత నంబర్ ప్లేట్ లేని వాహనాలను స్పెషల్ డ్రైవ్ చేపట్టేసి సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాటికి తదనుగుణంగా ఫైనల్ ఇంపోజ్ చేసి పంపించడం జరుగుతుంది. వరంగల్ రామన్నపేట కుంటి భద్రయ్య దేవస్థానం పక్క ఉన్న ఓఎస్ నగర్లో నివాసం ఉంటున్న కొడగండ్ల యశ్వంత్, వయసు 28, తల్లి వనజ తన ఇష్టానుసారంగా తన కన్న కొడుకైన అంగవికలాంగుడైన కూడా తన సమ్మతితో తన కుమారుడు మరణాంతరం శరీరాన్ని మెడికల్ కాలేజ్కి ఇవ్వడానికి అంగీకరించినది. తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం ద్వారా ఇటీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈరోజు రామన్నపేట లోపల ఉన్నటువంటి ఓఎస్ నగర్లో ఉన్నటువంటి ఒక అంధత్వం ఉండి వికలాంగుడై ఉండి కూడా వాళ్ళ తల్లిగారైన వనజ గారు వాళ్ళ బాబును మరణించిన తదనంతరం మెడికల్ కాలేజీకి ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన సందర్భంగా ముందు ఆ తల్లికి నమస్కారం చేస్తున్నాను మా సంస్థ తరఫున. నేను తెలంగాణ ఆర్గాన్ బార్ డోనర్స్ అసోసియేషన్ డిస్టిక్ కార్యదర్శిని. ఎంతోమంది చూశాను కానీ కనీసం కళ్ళు ఇవ్వడానికి కూడా ముందుకు రాని పరిస్థితిలో, ఈ పరిస్థితిలో కూడా తల్లి తన కొడుకును తదనంతరం అంటే ఒక దగ్గర పాలనారాయణ గారు వాళ్ళ బాడీ డొనేషన్ చేసిన సందర్భంలో అక్కడ చూసిందట.
నా దగ్గరికి వచ్చి నేను కూడా నా కొడుకుని ఇట్లా తదనంతరం చేయాలనుకుంటానా, కాకపోతే ఏంటంటే హ్యాండిక్రాఫ్ట్ అన్న అయినా కూడా ముందుకు రావడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. వారిని సందర్భంగా అభినందిస్తున్నాము. దీన్ని చైతన్యంగా తీసుకొని దీన్నైనా మీరు స్ఫూర్తిగా తీసుకొని, ఎంతోమంది ఉన్నారు ఎవరు రావడానికి ముందుకు రావలేదు. ఏమైనా మన సంస్కృతి సంప్రదాయం ఇవన్నిటి అన్ని పక్క పెట్టి మీరు కూడా ఈ భావితరాలకు కాబోయే డాక్టర్లకు ఇది ఒక ప్రాక్టికల్గా ఉంటుంది. ఈ చనిపోయిన తర్వాత అంటే మనం ఈ సందర్భం చనిపోవడం అని అనుకోవద్దు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం ప్రాక్టికల్గా అంటే ఈ బాబు ద్వారా ఒక 20-25 మంది డాక్టర్లు కావడానికి ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి మరొకసారి వాళ్ళ తల్లికి పిల్లల బాబుకు నమస్కారాలు మా తరఫున తెలియజేస్తున్నాము. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని ప్రతి గురువారం శ్రీ మేధ గురు దక్షిణామూర్తి స్వామికి అభిషేకాలు నిర్వహించుచున్నారు. అందులో భాగంగా ఈరోజు విశేష అభిషేకాలు, హారతులు దేవస్థానం అర్చకులచే శ్రీ మేధ శ్రీ గురు దక్షిణామూర్తి స్వామికి నిర్వహించారు. ఈ అభిషేకాలను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. విజయ అభయ ఆయురామ మనస్సంకల్పిత కళ్యాణ వివాహ సంతాయ ఓం అసనీతే పునరస్మాసి లక్ష పునః ప్రాణ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః స్వామి స్థాపయామి పూజయామి గురవే సర్వలోకానాం పాపవస్య రాజకే అస్మిన్ కలశే వరుణమావాహయామి శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర బ్రహ్మదో పూర్ణందదాతి శ్రీ కాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం కూడలినందు శ్రీ కాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోట ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ప్రతి గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు 50వ వారం కావడంతో 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలందరికీ నమస్కారం. తెలియజేయనిది ఏమనగా 4 జూలై 2025 రేపు చలో హైదరాబాద్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ రావటం జరుగుతుంది. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గార్ల ఆదేశానుసారం ముధోల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆత్మ డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు మరియు అనుబంధ సంస్థలు పాల్గొనగలరని మనవి చేస్తున్నాం. నమస్కారం తెలియజేసుకుంటూ నేడు ఈ నెల 4వ తేదీన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు హైదరాబాద్ నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో
గ్రామ స్థాయి గ్రామాధ్యక్షుల నుంచి మండల అధ్యక్షులు, మండల కార్యవర్గము మరియు జిల్లా కార్యవర్గములు, ఇలా మొత్తం ఒక నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నాయకులని ఉద్దేశించి ఈ దేశం కోసం కాంగ్రెస్ నాయకులు స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ చేసినటువంటి పోరాటాల్ని ప్రజలకు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన రాయుడు దొరబాబు సేవరత్న పురస్కారం అందుకొని బెంగళూరు నుండి ధర్మవరం విచ్చేసిన సందర్భంగా అంగరంగ వైభవంగా వాయిద్యాలు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత రాయుడు దొరబాబు మాట్లాడారు. చేస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఈ అవార్డు రావడానికి గల కారణం గురుస్వామి కందా నానాజీ ఎంతగానో నన్ను ప్రోత్సహించి బెంగళూరు తీసుకువెళ్లడం జరిగిందని కందా నానాజీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో బుధవారం మున్నూరు కాపు సంఘం తెలంగాణ, మున్నూరు కాపు యువత, మున్నూరు కాపు సోషల్ మీడియా సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యవర్గ సమావేశం అనంతరం నిజామాబాద్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద చర్చ చేయాలంటే మనలో మనం ఐక్యత లేకపోవడమే దీనికి మూల కారణం. కానీ కొందరు కుల పెద్దలు మరియు రాజకీయ నాయకులకు ఒత్తాసు పడుతూ సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నారు. కానీ మనం అలా చేయకుండా అన్ని విధాలా అందరికీ కలుపుకొని పోతూ ముందుకు సాగాలి. అలాగే రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించి 18 నెలలు అవుతుంది. దాని గురించి చర్చించడం లేదు. మరియు అలాగే రాష్ట్ర మున్నూరు కాపు భవనం కానీ మంత్రివర్గ విస్తరణ కానీ దాని గురించి చర్చించడం లేదు. మొన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్ళి మకాం వేసి మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారు. మనం ఎందుకు ఇంత జనపదం ఉండేవి మనం ఎందుకు ఎదురు వెళ్తున్నామో? మనకు ఐక్యత లేకపోవడం కారణమా, లేకపోతే మనము దేనికి కారణమని నేను దీన్ని చేస్తున్నాం. అంతేకాదు రేపు జరగబోయే ఎలాంటి ఎలక్షన్లు కానీ మున్నూరు కాపు ఐక్యత అందరం కలిసికట్టుగా ఉండి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్పాలి అని నేను మనం చేస్తున్నాను. మున్నూరు కాపు యువత నాయకులకు సోల్చమని ఇచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సుస్వాగతం తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మనం ఎంతమంది వచ్చినామని కాదు, మనతో మన మున్నూరు కాపు సేవలో భాగస్వాములై మీరందరూ నాతో నడిచి ముందుకు కొనసాగుతున్నందుకు మీ అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నా. జై మున్నూరు కాపు. ఈరోజు పలు నియమపత్రాలు అందుకుంటున్న నా కుల సహోదరులందరికీ, సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను పోరాడుతున్న ఈ పోరాటంలో బండి సంజయ్ కానీ, మన మహేందర్ అన్న కానీ పలు సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరిలో మీరు పాలు పంచుకున్నందుకు నేను మీ అందరికీ మరోసారి